మహబూజా వైస్ ప్రెసిడెంట్ మాధవి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతవరకు 51 లక్షల వరకు వెళ్తుందని? నమస్తే అండి. మైహోమ్ పూజలో ప్రతి పండగ చాలా ఘనంగా జరుగుతుంది. వినాయక చవితిని మాత్రం ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకొని, అంటే ఇక్కడ అందరూ అంటే ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది కదా, అన్ని రకాల కల్చర్స్ ఉంటుంటాయి, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్, ఈ ప్రతి ప్రోగ్రామ్ని బాగా చాలా ఘనంగా చేసుకున్నాం. ఆక్షన్ కూడా అంతే ఈక్వల్గా ఘనంగా ఉంటుంది అనుకున్నాం. మీరు అడిగినట్టు అంటే ఈ నెంబర్ అనేది మేము ఊహించలేదు. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వస్తుందని అనుకున్నాం, కానీ మరి 50 lakhs అండ్ అబోవ్ వస్తుందని ఊహించలేదు. ఆ గణనాథుడి దయతోటి ఒక ప్రపంచవ్యాప్త వార్తగా మిగలాలని భూజా నివాసితులకు ఉందేమో మరి, అందుకని ఆయన ఆశీస్సులు ఇలా అందజేయబడ్డాయి. గణేష్ ఇల్లందు వాసి ఆయన సెకండ్ టైం పాడడం జరిగింది. ఇది మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లాస్ట్ మనకు వచ్చేటప్పటికి శ్రీకాంత్ గారు, గణేష్ గారు పోటాపోటీగా వచ్చారు దీంట్లో బిడ్కి. మీరేమనుకున్నారంటే ఎవరు తీసుకుంటారని గెస్ట్? గణేష్ గారే తీసుకుంటారని అనుకున్నామండి. గణేష్ గారికి లాస్ట్ టైం కూడా ఒక సెంటిమెంట్, తనకి లడ్డు ఆక్షన్ పాడితే బాగా కలిసి వస్తుందని, లాస్ట్ ఇయర్ కూడా బాగా కలిసి వచ్చింది. తను రియల్ ఎస్టేట్లో ఇంకా ఫ్లోరిష్ అయ్యారని, సో ఒక మార్క్ దగ్గర ఆగుతారని అనుకోలేదు, ముందుకు వెళ్తారనే అనిపించింది. ఒకవేళ మనకి ఆ బిడ్లో ఒక్కొక్క రేటు పెరుగుతున్న కొద్దీ మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా దాటుతుందేమో అని? అంటే ఆ ఒక పోటీ హెల్దీగానే కొనసాగుతూ వచ్చింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోతుందా అన్న ఒక రకమైన భయం కూడా కలిగిందంటే, ఎందుకంటే మరీ ఎక్కువ వెళ్తూ ఏ కొద్దిగా అన్హెల్దీగా ఉంటుందేమోనని. కానీ యాక్చువల్గా అది అట్ వెరీ గుడ్ పాయింట్, అది ఆగిందనే చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ 51 lakhsకి ఇక్కడ లడ్డు ఆప్షన్ అవ్వడం మీరు హ్యాపీ అయినా, లేదంటే ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకొంచెం వచ్చి ఉంటే బాగుండేది అని? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. అది అమౌంట్ కాదు, ఆ సెంటిమెంట్. ఇంకా పాడిన వాళ్ళు అంతే భక్తితో సెంటిమెంట్తో, గణేష్ అనే మా భూజా నివాసి తను రియల్గా చాలా గణేష్ భక్తులు కూడా, తన పేరు తన రియల్ ఎస్టేట్ నేమ్ కూడా గణేష్ రియల్ ఎస్టేట్ అని పెట్టారు. సో ఆ సెంటిమెంట్ కాపాడుతూ జరగడం అనేది రియల్గా ఇట్ డిజర్వ్స్ అని అనిపించింది.